మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు మనం ఏఐతో ఫోటోలు కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్‌తో మనం క్రియేట్ చేయాలంటే విస్క్ అనేది ఒకప్పుడు చాలా బాగా మనందరికీ ఉపయోగపడింది. చాలామంది కమెంట్స్ అయితే చేశారు. విస్క్ ఇప్పుడు ఓపెన్ కావట్లేదు అండి అనేసి. ఇప్పుడు మనం విస్క్‌ని ఎలా యూజ్ చేయాలి? ఎక్కడ యూజ్ చేయాలి? అది కూడా మనకు అన్‌లిమిటెడ్‌గా ఫ్రీగా ఫోటోలనేది అక్కడ జనరేట్ చేసేది. ఇప్పుడు కూడా అన్‌లిమిటెడ్‌గా అయితే మనకు ఫ్రీగా అయితే ఇస్తుందండి. అందులో ఉండే ఇంకొక ప్లస్ పాయింట్ మీ అందరికీ తెలిసిందే. సబ్జెక్టు, సీను అలాగే స్టైలు. ఆ సబ్జెక్ట్‌లో మనకు కావాల్సిన ఫోటోస్ ఇస్తే అవే క్యారెక్టర్స్‌తో మనకు కావాల్సిన వీడియోకి సంబంధించి ఫోటోస్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో క్లియర్‌గా మనము స్టెప్ బై స్టెప్ విస్క్‌ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడ ఎవరు మిస్ చేయొద్దు. స్టిల్ ఎండ్ వరకు చూడండి. మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఫస్ట్ చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేశానండి. ఇక్కడ 1 మినిట్ యంగ్ కపుల్ మూవీకి వెళ్తున్నట్టు వీడియో చేయాలి. క్యారెక్టర్స్ ప్రాంప్ట్స్, సీన్ ప్రాంప్ట్స్, విజువల్ ప్రాంప్ట్స్, తెలుగు డైలాగ్స్ కావాలని చెప్పేసి ఇక్కడైతే నేను అడుగుతున్నాను. మీరు కూడా మీకు ఏ విధమైన వీడియో కావాలో ఆ విధంగా అయితే అడగేయండి. ఇక్కడ నాకు చూడండి క్యారెక్టర్ ప్రాంప్ట్స్ అయితే వచ్చేసాయి. మనకి ఇక్కడ సీన్స్, డైలాగ్స్ అన్నీ 5 సీన్స్కి సంబంధించి మొత్తం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము విస్క్ అయితే ఓపెన్ చేయాలి. బ్రౌజర్లో నేను గూగుల్ విస్క్ అని అడుగుతున్నానండి. మనకి ఇక్కడ ఫ్లోలోనే ఉంది ఆ టూల్ అయితే. మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదండి విస్క్ ల్యాబ్ గూగుల్ అని చెప్పేసి, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మనకు ఫ్లో వెబ్సైటే ఓపెన్ అవుతుంది. మనం లాస్ట్ టైము గూగుల్ స్టోరీ బోర్డు గురించి మాట్లాడుకున్నాం కదా, సేమ్ యాస్టీస్ అలాగే అనమాట. గెట్ స్టార్టెడ్ విత్ ఫ్లో పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. మీరు లాగిన్లో లేకపోతే మీ జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అయిపోండి. చూడండి డాష్ బోర్డ్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకు టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. మనం లాస్ట్ టైము మాట్లాడుకున్నాం కదా ఇక్కడ స్టోరీ బోర్డు గురించి. ఇప్పుడు ఇక్కడ చూడండి విస్క్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ ఉందన్నమాట. కింది స్క్రోల్ చేస్తూ వెళ్తే వస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేసేయండి. సేమ్ బిఫోర్ మనము విస్క్ని ఎలా అయితే యూజ్ చేసేవాళ్ళమో అదే విధంగా అన్లిమిటెడ్గా యూజ్ చేయగలము. ఇప్పుడు కూడా అదే విధంగా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందండి. మనము ఇక్కడ అన్లిమిటెడ్గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్టు మనకు వీటన్నిటి గురించి ఆల్రెడీ తెలిసిందే అనమాట. ఇక్కడ మనము పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ప్రాంప్ట్ అనేది ఇవ్వచ్చు. లేదు ఆల్రెడీ మీ దగ్గర క్యారెక్టర్ ఫొటోస్ ఉంటే ఇక్కడైతే మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇక సీను, ఇక్కడ స్టైల్, మీకు పిక్సార్ స్టైల్ కానీ రియలిస్టిక్ లేదంటే ఒక స్టైల్లో మీరు వీడియోస్ చేయాలనుకుంటే దాని ఫొటోస్ ఉన్నా లేదంటే ప్రాంప్ట్ అయినా ఇక్కడ ఇచ్చేస్తే ఆ స్టైల్లో మనకైతే ఫొటోస్ అయితే జనరేట్ అవుతాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ క్యారెక్టర్ ప్రాంప్ట్స్ అయితే ఇవ్వాలి కాబట్టి నేనైతే పెన్సిల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ మనకు చాట్‌జీపీటీ ఆల్రెడీ క్యారెక్టర్ డీటెయిల్స్ ఇచ్చేసింది కదా. నేనైతే ఫస్ట్ హీరో క్యారెక్టర్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి. జస్ట్ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనము వైఫ్ క్యారెక్టర్ని అయితే జనరేట్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఎదురుగా మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఇక్కడ క్యారెక్టర్ ప్రాంప్ట్ ఇవ్వడానికి బాక్స్ అయితే వస్తుందన్నమాట. మళ్ళీ పెన్సిల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఈసారి వైఫ్ క్యారెక్టర్ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసి పేస్ట్ అయితే చేసి జనరేట్ అయితే చేస్తున్నానండి. ఇలాగా మీకు ఇంకా మదర్ క్యారెక్టరు, బ్రదర్, ఇంకా ఏ క్యారెక్టర్లు ఉన్నా పర్లేదు. మీరు ఇక్కడ ఈజీగా ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసేసి మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈలోపు నేను ఫస్ట్ సీన్ అయితే కాపీ చేసుకుంటున్నానండి, విజువల్ ప్రాంప్ట్ని. ఇక్కడ చూడండి దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు వైఫ్ క్యారెక్టర్ ఫోటో కూడా అయితే జనరేట్ అయిపోయిందండి. ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ విజువల్కి సంబంధించి జస్ట్ జనరేట్ అయితే చేస్తున్నాను. మనకి ఇక్కడ ఫొటోస్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ముందుకు స్క్రోల్ చేస్తే జూమ్ అయితే అయిందనమాట. అలాగే మీరు ఇక్కడ రైట్ సైడ్కి స్క్రోల్ చేస్తే చాలా చిన్నదిగా అయిపోతుంది. మీకు ఎలా అయితే బాగుంటుందో అలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ అబ్బాయి క్యారెక్టర్ అనేది కన్సిస్టెన్సీగా వచ్చింది కానీ అమ్మాయి క్యారెక్టర్ అనేది ఇక్కడ రాలేదన్నమాట. చూడండి నేను ఇప్పుడైతే టిక్ చేశాను. ఇప్పుడు టిక్ చేశాను కాబట్టి టిక్లో ఉందా లేదా చూసుకోండి. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్ అయితే వస్తాయన్నమాట. నేను మళ్ళీ సేమ్ ప్రాంప్ట్ని ఇచ్చేసి అయితే జనరేట్ అయితే చేస్తున్నాను. ఈలోపు నేను సెకండ్ విజువల్ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుంటాను. చూడండి ఇదైతే బాగా వచ్చింది కానివ్వండి, బ్యాక్ సైడ్ పోస్టర్లు అయితే వచ్చాయి. అయినా పర్లేదు, బాగుంది. నేను సెకండ్ సీన్ ప్రాంప్ట్ని అయితే మళ్ళీ పేస్ట్ చేసి జనరేట్ చేస్తున్నాను. ఈలోపు మళ్ళీ నేను థర్డ్ సీన్కి అయితే వెళ్ళిపోతున్నాను.
చూడండి ఇక్కడ మనకు సెకండ్ ఈ డ్రెస్సులు అయితే మారుతున్నాయండి అమ్మాయిటివి, కానీ మళ్ళీ జనరేట్ చేస్తూ ఉండండి సేమ్ కన్సిస్టెన్సీ డ్రెస్సెస్ కోసం అయితే. మనకి ఇందులో అన్లిమిటెడ్ కాబట్టి మనకేం ఇష్యూ ఏం లేదండి, మనకు కావాల్సినన్ని జనరేట్ చేసుకోవచ్చు. మీకు పర్ఫెక్ట్ ఫోటో వచ్చేంత వరకు అయితే జనరేట్ చేసుకోండి. నేను ఇంకా 4th సీన్ కూడా అయితే కాపీ చేసుకుంటున్నాను. చూడండి 2 ఫొటోస్ కూడా కన్సిస్టెన్సీగానే వచ్చాయి. ఇక నేను 4th ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేసి జనరేట్ చేస్తున్నాను. ఇక మనకు ఫైనల్ ఫోటో అయితే ఉందన్నమాట, దీన్ని కూడా కాపీ చేసుకుంటున్నాను. ఇలా మీరు అన్నిటిని ఎన్నున్నా సరే మీరైతే అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు కాబట్టి అన్నిటిని అయితే జనరేట్ చేసుకోండి. చూడండి మనకు 4th వన్ కూడా బాగా అయితే వచ్చింది. ఇక ఫైనల్ ఫోటోని అయితే నేను జనరేట్ అయితే చేస్తున్నాను. చూడండి ఫైనల్ ఈ ఫోటో కూడా చాలా బాగా అయితే వచ్చింది, కానీ స్క్రీన్ వెనక వైపు ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. కాబట్టి మళ్ళీ నేనైతే జనరేట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ అవసరం లేదనుకుంటే ఓకే, ఎందుకంటే నేను సినిమాకి సంబంధించి చేశాను కాబట్టి నాకు ఫోటో అయితే ఈ విధంగా వచ్చింది. నేనైతే మళ్ళీ జనరేట్ చేస్తున్నా, మళ్ళీ జనరేట్ చేసినా ఇదే విధంగా అయితే వస్తుంది, ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏ ఫోటోలు కావాలో అన్నిటినీ డౌన్లోడ్ అయితే చేసేసుకోండి మీరు. ఇది ఫస్ట్ సీను డౌన్లోడ్ చేసేసుకోండి. మీ దగ్గర ఇంకా బెటర్ ఏదైనా టూల్ ఉంటే అక్కడ వీడియోగా కన్వర్ట్ చేసుకోండి. లేదు మీరు ఇక్కడే ఫ్లోలోనే చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం జనరేట్ చేసిన ప్రతి ఫోటో అనేది మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మన ఫస్ట్ సీన్ ఏంటి, ఇక్కడ ఇది అనుకోండి, ఇది బాగుంది. ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసేసి ఇక్కడ యాడ్ టు ప్రాంప్ట్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మళ్ళీ చాట్‌జీపీటీలోకి వెళ్ళండి. ఫస్ట్ సీను విజువల్ ప్రాంప్ట్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కాపీ చేసేసుకోండి. డైలాగ్స్తో సహా కాపీ అయితే చేసేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ మీకు 16:9 అలాగే 1 ఉందా లేదా, మనకి ఎక్కువ ఉన్నాయనుకోండి మనకు క్రెడిట్స్ ఎక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి 1లో ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే రీసెంట్గా వచ్చిన ఓమ్ని ఫ్లాష్ ఉందా లేదా చూసుకోండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే సేవ్ పైన అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ యారో పైన అయితే క్లిక్ చేయండి. మనకైతే ఇప్పుడు మీరు ఇది చేయాలనుకుంటున్నారా లేదా అని ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. చూడండి మనకి ఇక్కడైతే అడుగుతుంది ఈ వీడియో చేయడానికి 15 క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతాయి, చేయాలా వద్దా అని అడుగుతుంది. నేను ఎస్ అని ఇచ్చేసానండి. మనకైతే ఇప్పుడు ఇక్కడ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక సెకండ్ ఫోటో అనమాట, ఇక్కడ ఉంది కదా, ఇది బాగా అనిపించింది నాకు, సేమ్ డ్రెస్తో ఉంది కాబట్టి ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ యాడ్ టు ప్రాంప్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి నాకు మళ్ళీ ఇక్కడికి ఆ ఫోటో అయితే వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ సీన్కి సంబంధించి మొత్తము విజువల్ ప్రాంప్ట్ నుంచి మొత్తం డైలాగ్స్తో సహా మళ్ళీ కాపీ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ మళ్ళీ నేను ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మీరు ప్రతిదీ అయితే జనరేట్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీరు సింపుల్గా, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చూడండి ఆ తర్వాత మళ్ళీ సెకండ్ వీడియోకి 15 క్రెడిట్స్ ఖర్చు అవుతాయి, ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. నేనైతే ఎస్ ఇచ్చేస్తున్నాను. మళ్ళీ మనకి ఇక్కడ కింద వీడియో అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనకు ఫస్ట్ వీడియో అయితే వచ్చేసిందండి. నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. రెడీ అయ్యావా? సినిమా స్టార్ట్ అవడానికి ఇంకా టైం లేదు. నేను రెడీనే, నువ్వే హీరోయిన్లా రెడీ అవుతున్నావు. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈజీగా మనకి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేసేసి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒకవేళ 1080pలో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు వీడియో సెక్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ వీడియో జనరేట్ అయ్యింది కనపడుతుంది. ఇక్కడ మనము డౌన్లోడ్ పైన క్లిక్ చేసామనుకోండి, చూడండి 1080p అప్స్కేల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి అయితే మీరు అప్స్కేల్ కూడా అయితే చేసుకోవచ్చు. మనకి రెండో వీడియో కూడా వచ్చేసిందండి, క్లిక్ చేస్తున్నాను. ఈరోజు సినిమా చాలా బాగుంటుందట. సినిమా ఎలా ఉన్నా నీతో వస్తున్నాను కాబట్టి స్పెషల్. చూసారు కదండి, చాలా బాగా అయితే ఉంది. ఈ విధంగా సింపుల్గా మీరైతే గూగుల్ విస్క్ని ఈ విధంగా ఫ్లోలో అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలామంది కామెంట్ అయితే చేశారండి, విస్క్ ఓపెన్ కావట్లేదు అండి అనేసి. కాబట్టి ఈ విధంగా మీరు ఫ్లో వెబ్సైట్ని అయితే యూజ్ చేసుకొని విస్క్ని అన్లిమిటెడ్గా ఫ్రీగా అయితే వాడుకోవచ్చండి. ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియో నాకు లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.